హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదా. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు వినండి. పూర్వము తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తూ ఉంటే దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు విష్ణువు శివుడికి పుట్టే సంతానమే తారకాసుడి చావుకు కారణమవుతుందని అన్నాడు. అయితే సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి. మరోవైపు సతీదేవి పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది. అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు. వాళ్ళ సంతానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగారు. అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలందరూ కలిసి పరమేశ్వరుని ఇంటి ముందు నిలబడి పెద్ద ఎత్తున ప్రార్థిస్తూ పిలిచారు. పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడే శివుడి వీర్యము అక్కడ ఉన్న హోమగుండంలో పడిపోయింది. అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశాడు. అగ్ని భుజించిన దేవతలందరికీ సమానంగా చెందుతుంది. సరిగ్గా అదే అయింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించినందువలన దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు. దాని సారం వాళ్ళందరూ కడుపులోనికి చేరిపోయింది. ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు. ఈ పరిణామానికి దేవతలందరూ కూడా బెంబేలెత్తిపోయారు. మళ్ళా మహేశ్వరుని గురించి ప్రార్థించసాగారు. మహేశ్వరుడు బయటకు వచ్చాడు. తమ కష్టం చెప్పుకున్నారు దేవతలు. అందరినీ వాంతి చేసుకోమని చెప్పగా అందరూ కూడా అలానే చేశారు. వాళ్లకు సమస్య తప్పిపోయింది. కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు. ఏడుపు ముఖం పెట్టి చూశాడు శివుడి వైపు. శివుడు నారదుణ్ణి చూశాడు. అప్పుడు నారదుడు, అగ్నిహోత్ర, శీతాకాలం వేకువజాములో చల్లటి స్నానం చేసే ఆడవాళ్లకు నీ యందున్న శివుడి వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని. సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు. ఎప్పటిలాగే ఒకరోజు స్నానం చేస్తుండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది. చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు. అరుంధతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అరుంధతిని తిరస్కరించి మహిళామణులంతా మంట పెట్టుకొని చలి కాసుకోసాగారు. అదే సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ 6 మహర్షి స్త్రీలలోనికి తన వంట్లో ఉన్న వేడిని దింపేసుకుని హమ్మయ్యా అని అనుకున్నాడు. శివుడి వీర్యం అలా వేడి రూపంలో ఆ 6 మంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్లిపోయింది. లోపల పడడమే ఆలస్యంగా వాళ్ళందరూ కూడా గర్భవతులయ్యారు. ఆ కృత్తికలు ఋషులు వాళ్ళని అనుమానించి ఇళ్ల నుంచి తరిమివేశారు. భర్తలకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమవత్ పర్వతాలలోని కైలాస శిఖరాన వదిలివేశారు ఆ కృతికలు. హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సాయం కోరాడు. గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకు వెళ్లి గంగ కడుపులో పడివేశాడు. చల్లని తల్లి గంగమ్మ కానీ శివవీర్య ధారణంతో ఆమె కూడా వేడెక్కిపోయింది. తన కెరటాలతో దానిని తీరానికి లాక్కుపోయి రెల్ల పొదల నడుమ పడివేసింది. అలా 6 స్థానాలలో పరిపక్వమై శివవీర్యము మార్గశుద్ధ షష్ఠి తిథియనాడు కుమారునిగా పరిణమించింది. ఇదే కుమారస్వామి జననం. 6 మంది కృత్తికలు మోసారు కాబట్టి ఆయన షణ్ముఖుడు అయ్యాడు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు పుట్టాడు. ఈ రోజున ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలకు దారి దొరుకుతుంది. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం. సర్పదోషం ఉన్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సర్పదోష పూజలు చేయించుకున్నా కూడా అన్ని సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. విన్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించారో. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.